హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ మీ శాలిని. కాలీఫ్లవర్ కర్రీని ఈజీగా టేస్టీగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. వేడివేడి అన్నంలోకైనా, పప్పుచారుకైనా, టమాటా పప్పుకైనా, సాంబార్కైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాలీఫ్లవర్ 1/2 kg తీసుకోవాలి. పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే పెద్ద సైజ్ కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ అయితే చిన్న సైజుగా సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకోవాలి సన్నగా. ఇప్పుడు కలమాక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతం కూరని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న మెంతం కూరని వాటర్లోది నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న మెంతం కూరని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని యాడ్ చేసి వేడి చేయాలి. ఆ వాటర్ని ఇప్పుడు మనం వేడి చేసిన వాటర్ని కాలీఫ్లవర్లో వాటర్ని యాడ్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసింది ఒకసారి స్పూన్తో మొత్తం ఒకసారి కలుపుకోవాలి. స్పూన్తో కలుపుకున్న తర్వాత 15 minutes పక్కన పెట్టుకోవాలి. మనం ఇప్పుడు 4 tablespoons ఆయిల్ వేసుకోవాలి. మనం ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసాం కదా, ఒకసారి కలుపుకోవాలి. మెంతం కూర వేసుకోవాలి మనం. ఇప్పుడు కలమాకు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి స్పూన్ తోటి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీయాలి. మళ్ళీ ఒకసారి స్పూన్తో మొత్తం కలుపుకోవాలి. కాలీఫ్లవర్ని పక్కన పెట్టుకున్న 15 minutes దాన్ని వాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 spoon పసుపు వేసుకోవాలి. మనం ఇప్పుడు 1 spoon సాల్ట్ వేసుకోవాలి. 1 spoon కారం వేసుకోవాలి. 1 tablespoon అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మనం కాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. స్పూన్తో మనం ఒకసారి కాలీఫ్లవర్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మూత తీయాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడు మూత తీసాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం. నా ఛానల్ని చూసినారు ఫ్రెండ్స్, నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.